హాయ్ అండి. ముందుగా ఈరోజు మనం పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పప్పు కుక్కర్ గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాతకి అది హీట్ ఎక్కిన తర్వాతకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాతకి అది హీట్ ఎక్కిన తర్వాతకి మనం ఉల్లిగడ్డ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాతకి కొంచెం మనం ఆనియన్స్ వేసుకుందాం, ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాకా కలుపుకుంటూ వేయించుకుందాం. తర్వాత కొంచెం అల్లం వేసుకుందాం. అల్లం కూడా పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకోవాలి, అప్పుడు టేస్ట్ వస్తుంది. తర్వాత మనం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకుంటేనే బాగుంటుంది కర్రీ అని, ఏదైనా ఐటమ్ అనేది. తర్వాతకి క్యారెట్, టమాటా రెండు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాతకి అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం పుదీనా రైస్ అన్నాం కదా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి మిక్సీ పట్టి ఆ పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ దాంట్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇవి పచ్చిగా ఉంటాయి కదా, మనం ఉడకబెట్టకుండా మిక్సీ పట్టుకున్నాం కదా, అది పచ్చి వాసన పోయేదాకా ఒక 5-10 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్నాక మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు పుదీనా కొత్తిమీర స్మెల్ వస్తుంది, అప్పుడు బాగుంటుంది. తర్వాత కొంచెం సరిపడా ఉప్పు వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాతకి సరిపడా కారం వేసుకుందాం. కొంచెం కారం వేసుకుంటాము మా పాప కోసం కాబట్టి కొంచెం కారం వేసుకొని మిల్ మేకర్స్ అవి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ కూడా వేసుకుందాం. మిల్ మేకర్స్ వేసుకున్నాక కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. మిరియాల పొడి వేసుకుందాం. తర్వాతకి బియ్యం వేసుకుందాం. బియ్యం వేసుకున్న తర్వాత వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని పప్పు కుక్కర్లో పెట్టేద్దాం. పప్పు కుక్కర్లో పెట్టిన తర్వాత చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. మిల్ మేకర్స్ అదంతా ఫ్లేవర్ భలేగా కనపడుతుంది మనకి, సూపర్ ఉంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అలా ఉంది. ఇంకా మా పాప చూడండి ఎలా తింటుందో. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.